అరే ప్రశాంత్, బాయ్ ఫ్రెండ్ కి షుగర్ ఉంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పరా. ఏముంది, ఆ బాయ్ ఫ్రెండ్ రెగ్యులర్ గా బాత్రూమ్ పోవాల్సింది వస్తుంది. అప్పుడప్పుడు థియేటర్ లో తన్నులు కూడా తినాల్సి వస్తుంది చూడు. ఎందుకు? అటు చూడు బే. థియేటర్ లో స్పైడర్ మ్యాన్ మూవీ చూస్తూ అందరికి వినిపించేలా స్పాయిలర్స్ గర్ల్ ఫ్రెండ్ తో చెప్పాడని అందరూ కలిసి కుమ్మేశారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అది వదిలేసే గానీ ప్రపంచంలోనే మోస్ట్ డిసిప్లిన్ పర్సన్స్ ఎవరో తెలుసా? డిసిప్లిన్ పర్సన్స్ ఎవరో తెలుసా? నాకు తెలీదమ్మా. నీ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పక్రోయ్. ఫ్రెండ్స్ కాదు, అంతకంటే ఎక్కువ. తాగుబోతులు తక్కెళ్ళు తూకం వేసుకొని మరీ తాగుతున్నారా? చూసావా ఎంత డిసిప్లిన్ గా, ఎంత సిన్సియర్ గా ఉన్నా కూడా తాగుబోతుంటున్నావు. ఇది నీ బుద్ధి. అయ్యా క్షమించండి అయ్యా, తప్పైపోయింది. మీరు ధర్మప్రభువులు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంతే కుమారి, ఈ పాడలోకం మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుందని పాపం ఒక అతను తాగి కూడా ఒక మనిషి ప్రాణాలు కాపాడదాం అనుకుంటే కేసు పెట్టారు. ప్రాణాలు కాపాడితే కేసు ఎందుకు పెడతాడు రా? అయినా తాగుబోతే ప్రాణాలు ఎలా కాపాడతాడు రా? అంటే ఆయన అంబులెన్స్ డ్రైవర్ తాగి డ్రైవ్ చేసిండు ప్రాణాలు కాపాడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారు. రే అసలు ఆ వార్త ఏంటి, నువ్వు చెప్పిన తీరేంటి? అయితే సరే, ఈ న్యూస్ చూడు. అప్పు తీరలేక తన దగ్గర ఉన్న బంగారం ఇస్తే కూడా కేసు పెట్టిర్రు. రే అది బంగారం కాదురా, బంగారం పూత పూసిన రాళ్ళు. చీటింగ్ కేసు అవుతుంది. కేసు పెట్టక ఏం చేస్తారు మరి? మేకప్ పూసుకున్న అమ్మాయిలను యాక్సెప్ట్ చేయాలి కానీ బంగారం పూసుకున్న రాళ్ళు యాక్సెప్ట్ చేయరా మీరు? వీడు నాకంటే వరుసగా ఉన్నాడంట. ఇలాంటి చెత్త లాజికల్ చెప్తున్నావు కదా, నీకు ఎలాంటి పార్ట్నర్ వస్తుంది తెలుసా? పూట పూటకి తిండి పెట్టి మీటర్ వేసే రకం వస్తుంది. అవును, ఆ వార్త నేను కూడా చూసిన. ఆమెకి ఇచ్చే డబ్బులతో ఆర్గానిక్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుని పూటకో వెరైటీ హ్యాపీగా తినొచ్చు. తెలివి లేక పార్ట్నర్ల కోసం వెంబడబడతారు కొంతమంది అబ్బాయిలు. ఇక్కడ నువ్వానైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. అందుకే ఒక ఆవిడ పర్మనెంట్ పార్ట్నర్స్ వద్దనుకొని 150 మందిని పార్ట్నర్స్ గా మెయింటైన్ చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ వాళ్ళ ఇంట్లో 500 దొరకకూడని దొరికినాయంట. అంటే పాత సినిమాలో విశాల హృదయం అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది.